ఒక 2 days. 2 days కాపీ వెళ్ళిపోతే క్యూబ్కి హ్యాపీ. ఓకే. సో ఆన్ టైం ఉందా మొత్తం అంతా? ఆన్ టైం ప్రెషర్ ఉంది కానీ ఆన్ టైం. ఓకే. వంశీ గారు, మీరు ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుతున్నా సరే విజువల్స్, జైలర్ విజువల్స్ అంట మల్టిపుల్ టైమ్స్ చెప్పేవారు. అండ్ ట్రైలర్ చూస్తే దానికి ఏమాత్రం తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ బాలకృష్ణ గారి సినిమాల్లో ఇంత క్వాలిటీగా వచ్చిన ఫిల్మ్ ఇంకోటి లేదేమో. ఇంకా ట్రైలర్ టీజర్ విషయానికి వస్తే రెండు సేమ్ ఫార్మాట్లో వెళ్ళినట్టు అనిపించింది, ఒక షోరీల్ లాగా. లైక్ సినిమాలో ఉన్న విజువల్స్ కానీ లేకపోతే బాలకృష్ణ గారి గెటప్, అపియరెన్స్, క్యారెక్టరైజేషన్ కానీ ట్రైలర్లో టీజర్తో కొంచెం డిఫరెంట్గా కొద్దిగా ఎంతో కొంత కథ చెప్పుంటే కొంచెం ఇంకా రీకాల్ వాల్యూ ఎక్కువ ఇంప్రూవ్ అయ్యేదేమో అనిపించింది. అంటే ట్రైలర్లో చెప్పే కథ కాదండి ఇప్పుడు యాక్చువల్లీ, అందుకని చెప్పడానికి ట్రై చేయలేదు కూడా మేము అసలు. యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు అందరు క్యారెక్టర్స్కి ఒక షోరీలానే ట్రై చేసాము. మేము తీసిన ఒక విజువల్ ఆ వరల్డ్ అంతా చూపిస్తానికి ఒక షోరీలానే వాడదామని అనుకున్నాం, ఎందుకంటే కథ రివీల్ చేయలేం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బాలకృష్ణ గారికి ఎవరేమవుతారో కూడా ఎవరికి తెలియదు. ఇద్దరు హీరోయిన్ అనే అంటున్నారు, అంతే ఇద్దరు హీరోయిన్లు అని అనుకుంటామే సినిమా రిలీజ్ అయ్యేదాకా. ఇద్దరులో ఎవరికి బాలకృష్ణ గారికి ఏమవుతారో కూడా ఎవరికి తెలియదు కదా, అది రివీల్ కూడా చేయలేము కథలో, అందుకని అలా వదిలేసాం ఇంకా ట్రైలర్లో. 2024 చాలా లక్కీగా ముగిసింది. ఆ లక్ స్పిల్ అవుతుంది అంటారా 2025లోకి? సార్ సినిమా ఇండస్ట్రీ లక్ ఎంత ఇంపార్టెంటో మనం తీసిన కంటెంట్ మీద మనకి అది తెలుస్తుంది కదా మనకు ముందు వైబ్. నేను సినిమా చూసుకున్నాను సార్, సినిమా మీకు డిసప్పాయింట్ చేసే సినిమా కాదు అసలు. మీరు ఏ రకంగా ఏ డౌట్ పెట్టుకోకుండా నేను చెప్పిన ప్రతి మాట ఇందాక మా సుమగారు పెద్ద డైలాగ్ వేశారు నా మీద బాలకృష్ణ గారులానే, అంత కాన్ఫిడెంట్గానే ఉన్నాను నేను. సినిమా గ్యారంటీ మంచి సినిమా అవుతుంది, బాలకృష్ణ గారి కెరియర్లో ఒక లైబ్రరీ సినిమా అవుతుంది గ్యారంటీనే. ఆల్ ది బెస్ట్. బాబీ గారు హియర్ అండి, ఇక్కడండి బాబీ గారు. ఓకే గొడవ పడద్దు సార్, రెడీ. ఇది దబిడి దిబిడి సాంగ్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే అది నాగవంశీ ఇంట్రెస్టా లేకపోతే కొరియోగ్రాఫర్ ఇంట్రెస్టా? స్టెప్పులు ఏంటి ఊర్వశిని కొట్టింది నేనా? అంటే బాలే ఊహించుకొని మీరు కొట్టుంటారు. పో నేను కొడుతున్నానంటే నా ఇంట్రెస్ట్ అంటే ఒక రకంగా ఉంటుంది, బాలకృష్ణ గారు కొట్టడానికి మధ్యలో నా ఇంట్రెస్ట్ ఏముంటుందండి? ప్రొడ్యూసర్గా మంచి మాస్ సాంగ్ ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. అవును, అదే మాస్ సాంగ్ ఇచ్చాం కదా, దానికి మాస్ సాంగ్ ఇవ్వాలనుకుంటాం కానీ ఊర్వశిని ఎక్కడ కొట్టాలని నేను డిసైడ్ చేస్తాను. అంటే మీ ఇంట్రెస్ట్ ఎంతవరకు అనేది అది నాకు అర్థం కావట్లేదు, నా ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు దీంట్లో? నాగవంశీ గారు, సో ఇద్దరు బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ని పెట్టారు, కానీ ఊర్వశి గారిని కూడా ఎందుకు క్యాస్ట్ చేశారు? అంటే వీళ్ళతో కూడా చేయించవచ్చు కదా. అలా కొట్టిస్తానే క్యాస్ట్ చేసాం, వీళ్ళిద్దరు కొడతానంటే ఒప్పుకొని అన్నారు, అందుకని ఆవిడని కొట్టిస్తాను. అండ్ ఓకే సార్. బాబీ గారు బాలయ్య గారికి ఆయన అవలా ఇంకోటి కొండవీటి దొంగ రిఫరెన్స్ లాగా కనిపిస్తుందని కొంతమంది అంటున్నారు, సో దాని మీద మీ ఒపీనియన్? అంటే గుర్రం ఒకటేనా రిఫరెన్స్? సో అంటే సగం వైబ్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ అలా ఉంది, ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా లేదంటే ఫ్రెష్గా ఉండదు? ట్రైలర్ టేక్ ఆఫ్లో కీపింగ్ ఫన్ అయితే ట్రైలర్ టేక్ ఆఫ్లో చెప్పింది కదా, చిన్న పాప మంచోళ్ళకి మహారాజు, చెడ్డోళ్ళకి డాకు, అంతే. అది మీరు కొండబెడదాం అనుకోండి, రాబిన్ హుడ్ అనుకోండి, ఇంకేదన్నా అనుకున్నా దట్స్ ఓకే, కానీ క్యారెక్టర్ అలాంటిది. అండ్ సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. రీసెంట్గా దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా దాని మీద కొన్ని ట్రోల్స్ అండ్ ఇవి నడిచినాయి. సో అందులో భాగంగా ఊర్వశి రొటెల్లా తన స్టోరీలోనే తన ట్రోల్స్ పోస్ట్ చేశారు. సో అది కాసేపు ఉండగా చాలా ట్రోల్స్ నడిచినాయి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది మీరే తెలుగు అర్థం కాక మీరందరూ పొగిడారు అనుకుంది, అందుకని మేము బాబీ చెప్పి తీయించేసాము ఆయన. తను కొంచెం తెలుగు అర్థం కాక తను పొగిడారు అనుకుని పొరపాటును పెట్టేసింది. ఓకే సార్. బాబీ గారు బాలకృష్ణ గారికి అఖండ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలుసు, అందులో పవర్ఫుల్ డైలాగ్ని మీరు ఈ సినిమాలో వాడారు. అలా ఇంకా వేరే సినిమాల్లో బాలకృష్ణ గారు డైలాగులు ఏమైనా వాడారా ఏంటి? బోత్ ఆర్ నాట్ సేమ్ అనేదా? ఓకే, అది ఆ సిచ్యువేషన్కి చిన్న ఫన్ వస్తుందని వాడేవండి, అంతే. ఇంకా వేరే సినిమాలు లేవు. వంశీ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎక్కడి నుంచి? ఫిల్మీ లుక్స్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఫిల్మీ ఫోకస్ అని ఎవరు వచ్చారా? వచ్చినట్టున్నారు సార్. బేసిక్గా బాలకృష్ణ గారి కెరీర్లోనే ఇప్పటి వరకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకి జరిగింది. అంటే సినిమా హిట్ అయితే 100 కోట్లు రావటం అనేది ఇప్పుడు మామూలు విషయమే.
బట్ కలెక్షన్ల పరంగా చూస్తే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వేరే సినిమాలు కూడా ఉన్నాయి. సో కలెక్షన్ పరంగా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? సో మీరు ఎలా అడిగారంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తున్నట్టు అడిగారు నన్ను. ఇప్పుడు నేను కలెక్షన్ చెప్పి వాళ్ళకి ఏదో ఒక నెంబర్ చెప్పి అవన్నీ అవసరం, డబ్బుల గురించి ఎందుకు డిస్కషన్? సినిమా సంక్రాంతికి మంచి సినిమా, గ్యారంటీ హిట్ సినిమా, అంతవరకు అయితే గ్యారంటీ. పోస్టర్లు నెంబర్లు అనేది ఇంకా మీకు తెలుసుగా జరుగుతూనే ఉంటాయి అన్నీ. నాగవంశి గారు, ప్రజ్ఞ గారు, మళ్ళీ అక్కడ అడిగారు. నాగమేశ్వర్, ఇది జనరల్గా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టిన ఇంటర్వ్యూలో కానీ మన తెలుగు స్టేట్లోనే ట్రెండ్ అవుతుంటారు. ఈ మధ్యలో బోని కపూర్ విషయం అది నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నారు. దాని గురించి మీరు ఏంటి అభిప్రాయం? ఆ కాంట్రవర్సీ ముగిసిందా? అసలు కాంట్రవర్సీ ఏమైందండి? మేము కూడా ఎండ్ అవ్వడానికి కానీ స్టార్ట్ అవ్వడానికి కానీ ఏం కాంట్రవర్సీ అయింది? ఇప్పుడు నేను ఏదో సౌత్ ఇండియన్గా ఒక సౌత్ సినిమా గురించి ఏదో చెప్పాను, వాళ్ళు నార్త్ ఇండియన్స్గా కొంచెం హర్ట్ అయ్యారు, అయిపోయింది అక్కడతో. దానికి ఏమి కాంట్రవర్సీ ఏం లేదండి. దానికి ఏమి. బాబీ గారు ఇక్కడ యాక్చువల్గా మనకి ఇండియన్ సినిమాలో డాకు అంటే ఒక గబ్బర్ సింగ్ అనేది ఫేమస్ అండి. అంటే మీరేమన్నా ఆ క్యారెక్టర్ తీసుకొని దాన్ని పాజిటివ్గా ఇలా ఫ్యామిలీ అలా ఏమైనా ప్లాన్ చేశారా? ఈ క్యారెక్టర్ రిఫరెన్స్ ఏంటి మీకు? అంత కష్టపడలేదండి. మామూలు డాకు అనే క్యారెక్టర్ తీసుకొని చిన్న రాబిన్ హుడ్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే రిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఈ క్యారెక్టర్ని మీరు తీసుకోవడానికి ఇదే రిఫరెన్స్ అండి. దీని తర్వాత దీని రిఫరెన్స్. ఇప్పుడు దాకా మన తెలుగులో డాకు రాలేదు కాబట్టి. మీరు ఇంతకుముందు అంటే రవితేజ గారితో పవర్ అని ఒక సినిమా చేశారు సార్. అది తీసుకుంటే కూడా అదే నార్త్ దీని మీద తీసుకున్నారు కదా. సో అంటే దీంట్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే బాలకృష్ణ గారితో ఈ సినిమా చేయడానికి సబ్జెక్ట్లో? మీరు ఇంతకుముందు రవితేజ గారితో కూడా ఇలాంటిది ఒకటి చేశారు కదా సార్, అంటే కలకత్తా బ్యాక్ డ్రాప్. ఓకే, అలా దీంట్లో ఇందులో మిమ్మల్ని అంటే ఈ కథ డిమాండ్ చేసింది ఒక లొకేషన్ని మంది కానీ ఒక బయట ప్రాంతాన్ని కథ డిమాండ్ చేసింది కాబట్టి అటు వెళ్ళాం. ఇంకొకటి సార్, ట్రైలర్లో సేమ్ ఈ జైలరు దీన్ని వచ్చినట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రజనీకాంత్ గారి ఇంటి మీద వాళ్ళు దాడి చేసినప్పుడు ఒక ఉమెన్ ఉంటుంది కదా, తన ఫైట్, అలాంటి ఎపిసోడ్ ఒకటి ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది ట్రైలర్లో. అది బాలబాబు గారి ఇల్లు కాదండి. ఫస్ట్ థింగ్, మీరు సినిమా చూస్తే అది అవుతాయి, వేరే ఇల్లు అది. ఓకే, థ్యాంక్ యూ. Pragnya ji. Hi, here. This side, your right side. Yeah, right. Hi. Myself, Hema Malini here. Ooh, what a name. Thank Hema you. Malini. Yes. Wow, love your name. Thank you. Actually, మీ లుక్ చూసుకుంటే యు ఆర్ లైక్ సెకండ్ హాఫ్లో వస్తారని చెప్పి ఈజీగా అర్థమవుతుంది, లైక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది. సో మై క్వశ్చన్ ఇస్ ఫర్ బోత్ ద హీరోయిన్స్. మీ లుక్ టెస్ట్ ఎన్ని లుక్స్ ట్రై చేశారు టు డూ ఫైనలైజ్ ఆ లుక్కి ఇద్దరికి? Actually, I'll tell you, when I did the look test, Bobby sir and Vijay sir had a lot of clarity as to what they wanted me to look like. So, I am going to answer something else. So yeah, we just tried exactly what we needed for the film and it worked out. We just had to try the hair 2-3 different ways and we just had to kind of see small little details about the Mangal Sutra and the bindi and the kind of jewelry that will work with each look. But honestly, that was only to set the look. We didn't need to try different looks to get one look because I was also genuinely really shocked with the kind of clarity that director sir and DOP sir had, because there was no negotiation over there. If I went on set with maybe one drop of lipstick also, one drop of lip balm also, they'll be like, okay, remove. Little 1 centimeter longer earring, they'll be like, remove. So they were very, very clear about what Kaveri is going to look like. So it's a completely deglam role. There is literally no makeup and hair, and they used to actually add some sand on my face. You know, they're like, Pragya is glowing today. That's a problem. Can you just make her not glow today? You know. So we worked like that, and the look test was actually very easy because they knew what they wanted me to look like. శ్రద్ధజీ, వన్ సెకండ్ ఒక్క నిమిషం అండి. మీ క్వశ్చన్ కన్నా ముందు జస్ట్ ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు, నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. రారా సరే, అక్కడ మీరు అందరు అటు సైడ్ ఒక ఫోటో తీసుకోరా వాళ్ళు ఇద్దరు. ఓకే బాబీ గారు ఇక్కడ బాలకృష్ణ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలానే బాలకృష్ణ గారి షోలో ఎన్టీఆర్ గారి పేరు మర్చిపోయారని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో.
అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా, ఇద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? నేను అంతకుముందు కూడా చెప్పానండి, బాలకృష్ణ గారితో తారక్ గారితో అంటే ఎంతమందికి దొరికితో తెలియదు అదృష్టం, రామారావు గారి అబ్బాయితో అండ్ మనవడితో చేయటం. సో జయలవకుశ తారక్ గారితో చేసింది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను, అది ఎప్పటికీ ఉంటుంది. అలానే బాలకృష్ణ గారితో ఇప్పుడు సినిమా చేయటం డాకు మహారాజ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాడినరీ జర్నీ లాగా ఉంది. సో ఇద్దరిలో కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి. బట్ మొన్న ఎవరు అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఫ్యాన్స్ని చాలా ఓన్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళు జర్నీ చేస్తుంటే ఫంక్షన్లకు వచ్చి వెళ్తున్నా, లేదు బాలయ్య బాబు గారు కూడా షూటింగ్ ఎవరైనా ఆయన దూరంలో, మేము జైపూర్లో ఉన్నప్పుడు వచ్చిన, మారేడుమిల్లి అప్పుడు వచ్చిన, ఆయన కోప్పడుతుంటారు. ఏంట్రా అంటే దాని రీజను, ఇంత జర్నీ చేసి వచ్చారు, వాళ్ళు సేఫ్కి వెళ్తారా లేదా అని. సేమ్ తారక్ గారు కూడా మేము పూణేలో చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా వస్తుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసేవాళ్ళు. ఏంటంటే ఓ రోజు చెప్పారు, బాబీ మనం అంతా ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటాం, వాళ్ళు పాప నాతో ఫోటో దిగడానికో లేదా నాతో దూరంగా చూడటానికి వస్తుంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళేదాకా నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది అని. సో నాకైతే ఈ రెండు కామన్ పాయింట్స్ చాలా బాగా అనిపించినాయి. అంటే బాబీ గారు ఒక్క నిమిషం, బాబీ గారు అదే ఈ షోలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించొద్దని ముందే మీకు సజెస్ట్ చేశారని తెలిసిందే, అది నిజమేనా ఏంటి? అంత డ్రామా జరగలేదండి, దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అవి ఏమి లేవు. అంటే అక్కడ స్లైడ్ అయిన ఫొటోస్ని అడిగారు బాలయ్య బాబు గారు, వాటికి నేను సమాధానం చెప్పాను, అంతే జరిగింది. తర్వాత మొన్న వంశీ గారు అన్నట్టు షో మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది, ఆ గ్యాప్ పంచులో ఒక క్యారెక్టర్ ఏదన్నా, ఏదో ఒక సినిమా ఒకటి ఏదన్నా ఇలా ఉన్న సినిమాలో మా తారక్ అయితే చాలా బాగుంటాడు అని నాతో వంశీ గారితో అన్నారు ఆయన. అది అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకపోవడం వల్ల అది బయటికి రాలేదు అంతే. తర్వాత ఆయనకి జైలవకుశ అనే సినిమా చాలా ఇష్టం, సో దాని గురించి కూడా నాతో 2-3 సార్లు మాట్లాడారు. సో అవేమీ లేవు, అనవసరంగా చిన్నదాన్ని మనమే పాపం అనవసరంగా ఒక ఫ్యామిలీ ఇష్యూని మనం పెద్ద చేస్తుంటాం అంతే. బాబీ గారు ఒక్క క్వశ్చన్ అండి, ట్రైలర్ చాలా బాగుంది, ఎమోషనల్ టచ్ ఉంది, కానీ అంటే మీరు కూడా ఎక్స్పెరిమెంటల్ కట్ చేశాను అన్నారు ట్రైలర్ని. బాలకృష్ణ ఫ్యాన్స్ బీసీ సెంటర్స్ వాళ్ళందరూ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ డైలాగ్స్ లేకుండా మీరు ట్రైలర్ కట్ చేశారు, ఇది మీ ఐడియానా లేదు అంటే బాలకృష్ణ గారు చెప్పారు? బాలకృష్ణ గారు ఏది చెప్పరు బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, కంప్లీట్లీ నా ఐడియాలజీయే, సినిమా ఎలా ఉండాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని. సో ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్లే ముందు నేను చెప్తుంటాను కదా, ఫస్ట్ మన వంశీ గారికి చూపిస్తా, ఆయన రియాక్షన్ బట్టి నాకు అర్థమైపోద్ది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కన్నా డైహార్ట్ ఫ్యాన్ అయినా చాలా హార్డ్ కోర్. సో చూడంగానే నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే ఈవెన్ డైలాగ్తో కూడా వర్షన్ ప్యారల్ రెడీ చేస్తున్నాను నేను. చూపించగానే చూపించగానే వెంటనే ఏంటంటే అదిరిపోయింది గురు అన్నారు. గురు నువ్వు చూసేవా క్లియర్గా అన్న, అదిరిపోయింది గురు అన్నారు. డైలాగ్ లేదా అన్న, అవునా అవసరం లేదే చాలా బాగుంది, బాలయ్యబాబుతో ఇలా కొత్తగా వెళ్దాం అన్నారు. సేమ్ ఫ్యాన్స్ కూడా రిలీజ్ అవ్వగానే నేను చూస్తూ ఉన్నాను ట్విట్టర్ స్పేస్ అంతా, అందరూ కూడా చాలా చాలా పాజిటివ్గా అప్రిషియేట్ చేశారు. బాబీ గారు అండి. ఐ థింక్ వీ కెన్ వైండ్ అప్ విత్ దిస్ క్వశ్చన్. సూపర్ సుమక్క జిందాబాద్. ఇది కూడా నా ప్రమేయం ఏమీ లేదండి, సితారా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. బాబీ గారు ఈ ప్రోగ్రామ్ చూస్తూ తమన్ గారు చాలా రిలాక్స్డ్గా కీబోర్డ్ వాయిస్ ఉంటారు, అందుకనే మీరు పంపించేయాలి అక్కడ. ఓకే, సో హాయ్ అండి, ఐఎమ్ అంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో క్వశ్చన్ ఏంటి అని అంటే, బాలకృష్ణ గారి సినిమా అనగానే డైలాగ్స్కి, సాంగ్స్కి ఎంత ఫ్యాన్స్ ఉంటారో, ఆయన యాక్షన్ సీక్వెన్స్కి అంత ఫ్యాన్స్ ఉంటారు. ప్రతిసారి ప్రతి మూవీలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఏదో ఒకటి ఫుల్ హైగా ఉంటుంది. సో ఇందులో ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయమ్మా? ఓకే, హైలైట్ అన్ని ఇంట్రొడక్షన్, ఇంటర్వెల్, మిడ్లో ఒక చేజ్ సీక్వెన్స్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక 4 ఎపిసోడ్స్ ఉంటాయి. నా ఆకలి మొత్తం తీర్చుకున్నాను బాలబాబు గారి మీద. బాబీ గారు అరాచకం అనొచ్చా అంటే ఆడపిల్ల కాబట్టి ఇంక నేను బాబీ గారు చెప్పలేకపోతే. బాబీ గారు బాబీ డియోల్ గారిని క్యాస్ట్ చేశారు కదా మీరు యానిమల్ తర్వాత తెలుగు ఫిలింలో. ఆయన చాలా ప్రామినెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు యానిమల్లో. సో ఈ సినిమాలో ఎందుకు ఆయన్ని పిక్ చేసుకున్నారు? అంటే ఆయన పేరులో కూడా బాబీ ఉందన్న? భలే క్వశ్చన్ అడిగావు తమ్ముడు. ఊర్లో బాబీ అందరినీ ఎక్కడ తీసుకొస్తారు లేదు. బాబీ డియోల్ గారు బాగుంటుంది. ఒక అంటే బాలకృష్ణ గారి సినిమాలో చేసిన విలన్స్ కాకుండా ఇంకెవరైనా చూద్దాం అనే టాపిక్ వచ్చినప్పుడు నేను వంశీ గారు 3-4 పేర్లు అనుకొని, సో బాలయ్య గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన కూడా ఇమీడియట్గా బాబీ డియోల్ బాగుంటారు అనిపించింది. సో అలా వెళ్ళాం. లక్కీగా మనం యానిమల్కి రిలీజ్గా ముందే వెళ్ళటం, ఆయన కథ చెప్పటం, ఆయనకి నచ్చటం, ఆయన ఎస్ చెప్పటం, యానిమల్ అంత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కూడా ఆయన అదే కమిట్మెంట్ మీద కథ నచ్చడంతో వచ్చి చేశారు.
బాబీ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్ బాబీ గారు బాబీ గారు మీ పేరండి? రవి. రవి గారు అడిగేదే ఇవాళ చిట్ట చివరి క్వశ్చన్. బాబీ గారు అండ్ బాలయ్య బాబు గారు సినిమాలు చేస్తూ ఉంటే ఆయనకు ఏంటంటే ఒక ట్రెండ్